ఒక గోళ ఘనపరిమాణాన్ని దాని వక్రతల వైశాల్యంతో భాగిస్తే 27 సెంటీమీటర్లు వచ్చింది గోళ వ్యాసార్థము. ఇఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ స్ఫియర్ ఈజ్ డివైడెడ్ బై ఇట్స్ సర్ఫేస్ ఏరియా ద రిజల్ట్ ఈజ్ 27 సెంటీమీటర్. ద రేడియస్ ఆఫ్ ది స్ఫియర్ ఈజ్. చూడండి గోళ ఘనపరిమాణాన్ని, సో వాల్యూమ్ని దేంతో డివైడ్ చేస్తున్నంట, వక్రతలీయ వైశాల్యము సర్ఫేస్ ఏరియాతో డివైడ్ చేస్తుండు. సర్ఫేస్ ఏరియా వక్రతలీయ వైశాల్యము చేస్తే మనకి ఎంత వస్తుందంట, రిజల్ట్ 27 వస్తుందంట. 27. మరి వాల్యూమ్ అంటే మనకి వాల్యూమ్ అంటే 4/3 పై r క్యూబ్ బై 4/3 పై r క్యూబ్. సర్ఫేస్ ఏరియా 4πr². సర్ఫేస్ ఏరియా ఏంది 4πr² ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 27. ఇక 4కి 4 క్యాన్సిల్ అవుతుంది, పైకి పై క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ r² ఇక్కడ r² క్యాన్సిల్ అవుతుంది. సో ఈ 3 ఇటు వస్తే ఇక్కడ ఓన్లీ r మాత్రమే ఉంటుంది. సో r ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఈ 3 ఇటు వస్తే మల్టిప్లై అవుతుంది. 27 × 3 అంటే 81. సో r వాల్యూ ఎంత అంటే